అమ్మ, సకల సృష్టికి స్త్రీయే కారణం అంటారు. అసలు స్త్రీ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాను. ఒక విషయం మనం నిజంగా మాట్లాడుకుందామండి. శరీరం కాస్త భిన్నంగా ఉంటుంది తప్పితే స్త్రీ అనేది ఒక తత్వం, ఒక ప్రకృతి. పురుషుడు కూడా అంతే. అది ఒక తత్వం, ఒక ప్రకృతి. అది ప్రతి మనిషిలోనూ స్త్రీ పురుష తత్వాలు రెండూ కలిసే ఉంటాయి. దానిలో మనం ఏది ఎక్కువగా వ్యక్తీకరించగలుగుతాము అన్నది మన అవగాహన స్థాయిని బట్టి ఉంటుంది. సాధారణంగా మన సమాజంలో ఏది అలవాటైపోయిందంటే పురుష ప్రకృతి అనేది కొంచెము గంభీరతతోనూ తార్కికతతోనూ కూడి ఉంటుంది. స్త్రీ ప్రకృతి అనేది సహజమైన అవగాహనతోనూ లేకపోతే సామరస్యతతోనూ కూడి ఉంటుంది. అది మన తత్వం. ఏ శరీరంలో ఉన్నప్పటికీ ఆ రెండు తత్వాలు మన లోపల కలిసే ఉంటాయి. అందుకని ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు ఒక స్త్రీ అనే వ్యక్తి గురించి కానీ ఒక పురుషుడు అనే వ్యక్తి గురించి కానీ మనం మాట్లాడుకోవడం లేదు. వ్యక్తులలోని స్త్రీతత్వము పురుషతత్వము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ స్త్రీతత్వము దగ్గరకు వచ్చేసరికి మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, స్త్రీతత్వము అంటే సహనము, అవగాహన, త్యాగము, ఓర్పు, ఆ లక్షణాలన్నీ కలిగి ఉంటే మృదుత్వం, సున్నితత్వం అవన్నీ కలిగి ఉన్నదాన్ని స్త్రీతత్వం అంటాం. ఆ తత్వం ఎవరిలో ఉన్నప్పటికీ అది జీవితానికి వెలుగిస్తుంది. మొత్తంగా ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ అవగాహన, అవి మాత్రమే. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుందాము. ప్రతి 2500 సంవత్సరాలకి భూమి తన ధ్రువాభిముఖతని మార్చుకుంటూ ఉంటుంది. ఒకసారేమో పురుషులకు, రెండోసారి స్త్రీలకు ఆధిపత్యం వస్తూ ఉంటుంది. పురుషుల ఆధిపత్యం ఉన్న రోజుల్లో మనం పితృస్వామ్య యుగాలు అంటామన్నమాట. ఆ యుగాలలో ఆర్థికత, సాంకేతికత, వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి ఎక్కువ సాగుతుంది. అదే స్త్రీ ధ్రువాభిముఖత వైపు మళ్ళినప్పుడు మనకి లలిత కళలు, సాహిత్యం, సంగీతం లాంటి హృదయగతమైనవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇంతవరకు అనేక సార్లు మాతృస్వామ్య యుగాలు అంటే స్త్రీ ధ్రువాభిముఖత ఉన్న వైపు, అలానే పితృస్వామ్య యుగాలు నడిచినప్పటికీ మొట్టమొదటిసారిగా భూమి ఆవిష్కరణ తర్వాత ఇప్పుడు స్త్రీ ధ్రువాభిముఖత వైపు నడుస్తున్నప్పటికీ ఆమెకు సహకరించవలసిన అవసరం ఉన్న, సహకరించే మనస్తత్వం ఉన్న పురుషులందరూ కూడా ఈ స్త్రీతత్వం వైపు మళ్ళుతూ భూమి యొక్క పరిపూర్ణతకి కృషి చేయడం కోసం భూమి మీదకు వచ్చి ఉన్నారు. ఆ పురుష పుంగవులందరికీ మొత్తంగా స్త్రీతత్వం తరపున మా కృతజ్ఞతలు అర్పిస్తూ మనం ఈ చర్చని ప్రారంభించుకుందాం.